ఇక ఎగ్జిట్ పోల్స్ గురించి కనుక మాట్లాడుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు కూడా పక్కగా ఉంటాయో ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి ఎవరు ఊహించలేరు. కానీ ఇక్కడ ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇంత పక్కాగా నిజమైంది బహుశా ఇప్పుడేనేమో చెప్పాలి. ఎంత పర్ఫెక్ట్ అంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదని చాలా పోల్స్ అంచనా వేశాయి. అనుకున్నట్టే సున్నాతో జాతీయ కాంగ్రెస్ దేశ రాజధానిలో మరోసారి భారీ ఓటమిని ఎదుర్కొంది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తగ్గుతోన్న ప్రాధాన్యతకు అద్దం పడుతోందని చెప్పాలి. ఒకప్పుడు పార్టీకి బలమైన కోటగా ఉన్న రాజధాని ఢిల్లీలో గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని కొనసాగించడానికి ప్రధానమైన కొన్ని కారణాలు ఇప్పుడు చర్చకొస్తూ ఉన్నాయి. ఢిల్లీలో హ్యాట్రిక్ సున్నాలు సాధించడంలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో 10% కంటే తక్కువ ఓట్లతో 0 సీట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా ఇదే పరిస్థితి ఢిల్లీలో కాంగ్రెస్ ఉనికి తగ్గిపోయింది అనడానికి కారణమైంది. ఢిల్లీలో తిరుగులేని ఆధిపత్యం ఉంటుందని గతంలో విరవీగిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఢిల్లీయే నీలి నీడలా మారిపోయిందని చెప్పాలి. 1998 నుండి 2013 వరకు 15 సంవత్సరాలు ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ పాలించినప్పటికీ కూడా ఇటీవల ఆ పార్టీ రాజధాని ఓటర్లను కించిత్తైనా ప్రభావితం చేయలేకపోయింది. గత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం, గ్రౌండ్ లెవెల్లో బలం పెంచుకునేలా పని చేయకపోవడం వల్ల 0కే పరిమితమైంది. ఇక 2013 నుండి ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలతో ఢిల్లీలో కాంగ్రెస్ క్షీణత మొదలైందని చెప్పాలి. ఆప్ ఢిల్లీలో ఎన్నికల అరంగేట్రం చేసిన 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్య 43 సీట్ల నుండి 8 సీట్లకు పడిపోయింది. దాని ఓట్ల వాటాలో 15% తగ్గుదల కనిపించింది. కాగా ఆప్ దాదాపు 30% ఓట్లతో గెలిచింది. ఇక 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు మరింత బలహీనపడింది. ఆ పార్టీకి 0 సీట్లు వచ్చాయి. 2015లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల వాటా 9.7%కి తగ్గింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4.26% సీట్లు వచ్చినప్పటికీ ఓట్ల వాటా మరింత తగ్గింది. 2015లో ఆప్ ఓట్ల వాటా దాదాపు 54%గా ఉంది. అయితే 2025 ఢిల్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కాస్తైనా మెరుగుపడింది అనుకునేవాళ్ళం. కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే 0తో సైడ్ అయిపోయింది. ఒక విధంగా ఢిల్లీలో కాంగ్రెస్ ఇంత నష్టానికి ఆప్ లాభపడడమే కారణం. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ కాంగ్రెస్ ను దెబ్బతీసింది. 2020 ఎన్నికల వరకు పేదలు, దిగువ మధ్యతరగతి వారిలో కాంగ్రెస్ కున్న మద్దతు అంతా తర్వాతి కాలంలో ఆప్ వైపు మళ్లిపోయింది. ఇక తాజాగా ఎన్నికల ఫలితాల్లో ఢిల్లీలో ఆప్ స్థానంలో బీజేపీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజులు మరింత ఇబ్బందులు కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ దాని చారిత్రక వారసత్వాన్ని చూసుకుని ప్రగల్భాలు పలకడంలో ముందుంటుంది. ఢిల్లీలో దాని సుదీర్ఘ ఉనికి కూడా దీనికి కారణమైంది. కాంగ్రెస్ దివంగత నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలు దేశ రాజధానిని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఆ కాలంలో జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పాటనే కాంగ్రెస్ పాడుతుండడం ఓటర్లను ఆకర్షించలేదు. అంతేకాదు షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో మరో ఆకర్షణీయమైన నేత రాలేదు. కాంగ్రెస్ ను ముందుండి నడిపించే సమర్థవంతమైన లీడర్షిప్ లేదు. అలాగే ఇన్నేళ్లలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ లేదంటే ఆప్లోకి ఫిరాయించారు. ఇక మైనారిటీలు, తక్కువ ఆదాయ వర్గాల్లో కాంగ్రెస్ కు ఉన్న సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షేమ పథకాలతో భారీగా క్షీణించింది. ఇక ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బలు తగలడం కూడా ఆ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షణ లేదు అని అర్థమైంది. ఇండియా కూటమిలో ఏర్పడ్డ వైరుధ్యాలు కూడా ఓటర్లలో నెగటివ్ అభిప్రాయాలను పెంచాయి. కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండి ఢిల్లీ, పంజాబ్లో ప్రత్యర్థులుగా మారాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశ రాజధానిలో ఆప్ అధినేత అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ప్రతిపక్ష ర్యాలీకి కూడా హాజరయ్యారు. కానీ ఢిల్లీ ఎన్నికలకు వారం ముందు జనవరి 28న కేజ్రీవాల్ మనీష్ సిసోడియాను తీవ్రంగా విమర్శించారు. వీరిద్దరూ ఢిల్లీ మద్యం కుంభకోణానికి రూపకర్తలు అని ఆరోపించారు. ఈ కాంట్రాస్ట్ కామెంట్స్ కాంగ్రెస్ పై నమ్మకాన్ని వమ్ము చేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.